సో మరి జనసేన విస్తృత స్థాయి సమావేశాలు 3 రోజుల పాటు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఋషికొండనైతే సందర్శించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన సొంత సౌలభ్యం కోసము ఋషికొండని వాడుకున్నారని, అలాగే భవనం పైన ఉన్న పెచ్చులు ఊడిపోతున్నా పట్టించుకోలేదంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు అయితే చేశారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి 3 రోజుల పాటు జనసేన విస్తృత స్థాయి సమావేశాలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఋషికొండని అయితే సందర్శించారు. అండ్ అలాగే ఋషికొండని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీరు అన్నట్టు సేనతో సేనాని అనే పేరుతోటి వైజాగ్లో 3 రోజులు బట్టి జనసేన పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈరోజు బహిరంగ సభ ఉంది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఋషికొండని ఇల్లు సందర్శించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షం అంటే మీన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలను ఎవరినే కూడా ఆ ఋషికొండ పరిసరాల ప్రాంతాల్లో కూడా వెళ్ళకుండా నిబంధనలు పెట్టారు. ఎక్కడికెక్కడ గ్రీన్ మ్యాట్లు కట్టేసి పర్మిషన్ కూడా ఇవ్వాలి. అక్కడ ఏదో సిపిఐ నారాయణ గారు అయితే కోర్టు పర్మిషన్ ద్వారా వెళ్ళాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు కూడా బయట నుంచి చూడవలసిన పరిస్థితి తప్ప లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలియని పరిస్థితి. సరే, అది ఒక ప్రజాధనంతో దాదాపు 452 కోట్ల రూపాయలతో భవనం నిర్మించారు. పైన దాదాపు 9.5 ఎకరాలు 9.8 ఎకరాలు అనుకుంటే మొత్తం విస్తీర్ణం. దాంట్లో 4.5 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టి అక్కడ భవంతులు కట్టారు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న హాల్లో అన్ని పెచ్చులన్నీ ఊడిపోయి కింద పడ్డాయన్నమాట. అసలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని రకాలుగా, అంటే 7 బ్లాక్లు కడితే 4 బ్లాక్లు ఎంతో పూర్తి అనేది అంటున్నారు. సరే, అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఇటువంటి నిర్మాణాలు అసలు దీన్ని ఏం చేయాలి? ప్రజాధనం కదా. జగన్మోహన్ రెడ్డి చేసినా, ఎవరు చేసినా, జగన్మోహన్ రెడ్డి స్వలాభం గురించి చేసినా, జగన్మోహన్ రెడ్డి తన నివాసం ఉండడానికి ఏదో కట్టుకుంటాక ఏది చేసినా దీన్ని ప్రజాధనం కాబట్టి ప్రజలకు దానికి తగ్గట్టుగానే ఉపయోగించుకోవాలి. ఏం చేయాలి అసలు అని చెప్పి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే దీన్ని టూరిజం ప్లేస్ కింద మారుద్దామా, లేకపోతే ఏ రకంగా చేద్దామంటే ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి సలహాలు ఇస్తున్నారు. అక్కడ కొంతమంది హాస్పిటల్ కింద మార్చుదామని, కొంతమంది ఏమో టూరిజం ప్లేస్ కింద మారుదామని, కొంతమంది ఏమో వెడ్డింగ్స్ కి పెళ్లికి సంబంధించి ఆ విధంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఏదో పెట్టాలని చెప్పేసి రకరకాలైనటువంటి సలహాలు ఇస్తున్నారు. సరే, ఎవరో ఒకరు సలహా తీసుకుని ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ఉపయోగించుకునేటువంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు అధికారులు కూడా ఆదేశించారు. ఎందుకంటే నెలకు వచ్చేసరికి లక్షల రూపాయలు కరెంటు బిల్లు అవుతున్నాయి, మెయింటెనెన్స్ అవుతుంది, వృధా అవుతుంది, అంత కట్టాల్సిందే కదా. అది కూడా ప్రజల మీద కదా భారం అంతాను. సరే, నేను ఆయన వెళ్ళేటప్పుడు పైనుంచి పెచ్చులు కొడితే సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టుకుని అక్కడ పెచ్చుంటే అలా పడకంటే ఇక్కడ పడింది, న్యూటన్ కూడా ఆశ్చర్యపోయేలా చేశారు ఏర్పాట్లు అని చెప్పేసి వెటకారంగా కొంతమంది ఏం పెడుతున్నారు, అలా పెచ్చులు ఊడిపోయేలా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కట్టుకుంటాడు, ఆయన నివాసం కింద పెట్టుకున్నాడు కదా అంటున్నారు కదా, ఆయన ఉండడానికే కట్టుకున్నారని అంటున్నారు కదా, మరి అలా పెచ్చులు ఊడిపోయేలాగా అంత ఇదిగా ఎందుకు కట్టుకుంటాడు, స్ట్రాంగ్ గా కట్టుకుంటాడు కదా అని కొంతమంది. అంటే వాళ్ళకి తెలియదు, అంటే ఏదో రకంగా బురద జల్లాలి, ఏదో రకంగా చేయాలనే ఉద్దేశం తప్ప వాస్తవాలు తెలియదు. అవన్నీ చెప్తుంటే మెచ్యూరిటీ లేని వాళ్ళు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటమ్మా 4.5 ఎకరాలలో బిల్డింగ్స్ కట్టి దాంట్లో 2.8 ఎకరాలు 4.5 ఎకరాలు విస్తీర్ణాలు, దాంట్లో 2.8 ఎకరాల్లో 3 బిల్డింగ్లు కట్టాడు ఆయన. 3 బిల్డింగ్లు ఏంటి, ఒకటి తనకే, 2 ఏమో వాళ్ళిద్దరు అమ్మాయిలకి బిల్డింగ్లు కట్టాడు. అద్భుతంగా ఉన్నాయి 3ను. మిగతాదంతా ఏం చేశాడు, 4.5 ఎకరాలు కట్టినటువంటి బిల్డింగ్స్ అన్ని సమావేశ మందిరాల కింద ఓపెన్ హాల్ కింద వదిలేసాడు. ఈ పెచ్చులు ఉండేది అక్కడ. నిజంగా ఆయన ఉన్నా కూడా ఆయనకి ఏం జరగదు. ఈ సమావేశ మందిరాల్లో ఎక్కడన్నా ఉంటే ఫాల్ సీలింగ్ ఊడిపోయి కింద పడితే వాళ్ళకి ప్రమాదం జరిగేది. ఏంటంది ఈ రోజున రకరకాలుగా మాట్లాడితే ఎందుకు అంటుంది. మొన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతా ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి మాట్లాడతా 1,50,000 చీర కడతాది, 50,000 రూపాయలు విగ్గు కడుతుంది అని రకరకాల మాట్లాడతారు. అసలు ఋషికొండ నిర్మాణం ఏమన్నారమ్మా ముందు, అబ్బాయి లేదు ఇది టూరిజం కడుతున్నాం అని చెప్పింది అమ్మాయి రోజా గారు. తర్వాత ఏముంది, సీఎం క్యాంప్ ఆఫీస్ గా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అని పెట్టాడు కదా, అందుకని అక్కడ కట్టడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అని అన్నారు. అంటే ఆఖరి పాప దాంట్లోకి గృహప్రవేశం కూడా జరగకుండానే ఆయన పదవిలో కోల్పోయాడు, అది వేరే విషయం. అయితే అక్కడ పెట్టిన ఖర్చు నేనంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తన గురించి, తన 2 పిల్లల గురించి కట్టుకున్న దానికి కొన్ని లెక్కలు కూడా పాపం చాలా మందికి తెలియక మాట్లాడుతున్నారో ఏంటో అర్థం కాదని. మెయిన్ డోర్ ఉంటుంది చూడమ్మా, బిల్డింగ్ కి మెయిన్ డోర్ 31,80,000 84,000 ఒక మెయిన్ డోర్.
లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క తలుపుకి 17,03,658 రూపాయలు ఒక్కొక్క తలుపు ఖరీదు. మెయిన్ డోర్ 31,00,000. లోపల ఒక్కొక్క తలుపుకి 17 లక్షలు ఒక తలుపు, ఒక డోర్ కి తలుపు పట్టింది. బాత్రూమ్ లోని ఒక్కొక్క టబ్కి పెట్టిన ఖర్చు 12,38,000 ఒక టబ్కి. వాష్ బేసిన్ కి 2,61,000. ఇది టూరిజం కోసం వాడుకుంటారా సార్, లేకపోతే లగ్జరియస్ గా ఆయన కట్టుకున్న విధానం నిజంగా ఆయన మళ్ళీ గెలిచుంటే దాంట్లో నివాసం ఉండి కూడా ఆయన సముద్ర వాతావరణం అలా చూస్తా ఉండాలి, సీ వ్యూ అన్నట్టుగాను. చాలా విచిత్రంగా ఉంటాయి. కాన్ఫరెన్స్ టేబుల్ ఉంటది కదా, యూ షేప్ లో టేబుల్ ఉంటది కదా, అలా కూర్చున్నది 15 మీటర్ల పొడవు ఉన్న ఒక యూ షేప్ లో ఉన్న టేబుల్ ఖరీదు 53,73,000. అంటుంది ఈ రోజు నేను భువన కరుణాకర్ రెడ్డి గారు ఆవిడ కట్టుకున్న చీరో విగ్గ గురించి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి గెలిస్తే ఆయన కట్టుకున్నటువంటి రిషికొండ ప్యాలెస్ లో ఉన్నటువంటి పెట్టిన ఖర్చు ఎంత ప్రజాదరణ 452 కోట్ల రూపాయలతో ఖర్చు పెడితే ఈ రోజు ఫాల్ సీలింగ్ పైన సీలింగ్ కూడా ఊడిపడిపోతుంది. అది పరిస్థితి. నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు పరిస్థితి ఏంటంటే ఊడిపడిపోయి సీలింగ్ అలా పడ్డట్టు ఉండదు, మా పక్క వెళ్తా ఉంటాయి కదా, దానికి కూడా అయ్యే సిమెంట్ దిమ్మనుకో పడిపోయినట్టు ఉంటుంది బరువు గారు. ఈ ఫాల్ సీలింగ్ ఏముంది అటు ఇటు జరుగుతాయి. అది ఒక చిల్లు పడింది ఒక చోట, ఇది చూపిస్తుంది ఇంకో చోట, న్యూటన్ కూడా ఆశ్చర్యపోతాడు అని కొంతమంది చాలా ఎటకరంగా మాట్లాడతారు. వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది అయితే ప్రజాధనంతో అక్కడ ప్రకృతిని విధ్వంసం చేసి కట్టుకున్నది. అంటే అది టూరిజం కోసం పెట్టింది సార్, అలాంటిది సొంత లాభాల కోసం మీరు తర్వాత అంటున్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ టూరిజం గురించి అన్నారు, తర్వాత సీఎం గారి క్యాంప్ ఆఫీస్ కి చాలా ప్లేసులు డిసైడ్ చేశారు ఎక్కడ ఉంటుందా ఏంటన్నది, ఆఖరికి ఇది డిసైడ్ చేశారని చెప్పి రోజా గారు అంటుంది. అదే అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి కానీ సీఎం అయితే ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ ఆ ఋషికొండ ప్యాలెస్ మీద కట్టుకునేలాగా భారతి గారికి చాలా ఇష్టమట. ఆ వ్యూ అంతా చూడడం, సముద్రం వ్యూ అంతా పైనుంచి ఆవిడకి తగ్గట్టుగా అక్కడ ఏర్పాట్లు ఎన్ని లక్షల రూపాయలు చూసారా, ఒక తలుపు 31 లక్షల రూపాయల. ఏంటంటే ఇంత ప్రజాధనం వృధా చేశారు. దీని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఆ సీలింగ్ పడిపోయింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన అక్కడ ఉండుంటే ఇంకా స్ట్రాంగ్ గా కట్టుకుంటాడు కదా, ఇలా ఎందుకు కట్టుకుంటాడు అంటే పిచ్చి ప్రశ్నలా మూర్ఖత్వం ప్రశ్నలా తెలియదు. కానీ కొంతమంది వేస్తున్న ప్రశ్నలకి ఎవరైనా నిజంగా సమాజం పట్ల ప్రేమ ఉన్నవాడు ఏదైనా అంటాడు, అసలు అన్ని లక్షల రూపాయలు, అన్ని కోట్ల రూపాయలు. అండ్ ఇంకొకటి మీకు గుర్తుందో లేదో సార్, మన 11 లక్షలు డెన్లో దొరికాయి కదా, అక్కడ కూడా ఇంటీరియర్స్ మనం చూసుకుంటే 11 కోట్లతోటి ఇంటీరియర్స్ కూడా అక్కడ కూడా ఏంటంటారు అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అంత లావిష్ గా అలవాటు పడిపోయారంటారా లైఫ్ స్టైల్ కి. జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు, జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు, వారికి ఇద్దరు అమ్మాయిలు కూడా లండన్లో ఏదో చదువుకుంటున్నారు. వాళ్ళు అది వాళ్ళ ఫ్యామిలీ. తల్లి దగ్గర ఉండట్లేదు, చెల్లి దగ్గర ఉండట్లేదు. ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగా మీకు తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, ఇడుపులపాయ కావచ్చు, పులివెందుల్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఆయనకున్న ప్యాలెస్లు, ఒక్క బెంగళూరు ప్యాలెస్ ఎన్ని ఎకరాలది, ఏం చేసుకుంటాడు, ఏమంటాడు ఆయన. ఇప్పుడు మనిషి చనిపోతే 6 అడుగులు, అంతకు మించి ఇంక ఉండదు. అది ఎంత కోటీశ్వరుడైనా అలాగైనా. కానీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు, లక్షల్లో కోట్లు ఏం చేసుకుంటాడు. మళ్ళీ ఆయన మాట్లాడతాడు ఆయన ఎలక్షన్స్ ముందు పేదలకి పెత్తందారులకి యుద్ధం అని ఏదో పేదవాళ్ళలాగా, పేదవాళ్ళకి ప్రతినిధిగా ఆయన మాట్లాడే మాటలు. ఈ రోజున ప్రశ్నించేవాళ్ళు అది ప్రశ్నించాలి. 452 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు కట్టిన బిల్డింగ్లు ఏంటి, పైగా ప్రకృతిని విధ్వంసం చేసి. ఇప్పుడు వైజాగ్కి ఒక విధంగా పెట్టని కోటలా ఉంటాయి ఈ కొండలన్నీ. అవన్నీ కూడా ఎర్రమట్టి దెబ్బలు కావచ్చు, లేకపోతే ఇటువంటి కొండలు కావచ్చు, మొత్తం తొలిచేసి ప్రకృతి విధ్వంసం చేసి ఇటు ఆ వాతావరణం అంతా కలుషితం చేసి ఏం చేద్దామని, ఏం సాధిద్దామని ప్రశ్నించాలి. అది ప్రశ్నించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి నుంచి నా చోట పడింది, ఆ పక్కన పడలేదు, ఇటువంటి పిచ్చ ప్రశ్నలు కొంతమంది ఎంత కూడా చదువుకున్న మూర్ఖులు అనుకోవాలి, ఏమనుకోవాలి తెలియదు. అందరూ మేధావులు. మళ్ళీ మేధావులు అంటే విద్యావంతులు. వాళ్ళు వేసే ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు మళ్ళీ సోషల్ మీడియాలో వాళ్ళు ట్రోలింగ్ చేసుకోవడం, బుద్ధి లేని పనులు. నిజంగానమ్మా ఋషికొండ ఒక్క పేరు మీద ప్రకృతి విధ్వంసం చేశారు, ప్రజాధనాన్ని వృధా చేశారు. ఈ రోజుకి ప్రభుత్వానికి 14 నెలలు అయిన తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగించుకో అర్థం అట్లా అటు ఇటు ఎటు కాకుండా దాన్ని పడగొట్టలేరు. 452 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, పడగొట్టలేరు. ఇప్పుడు దాన్ని ఏమైనా టూరిజంకి ఇద్దామా, ఇస్తే దాన్ని ఇప్పుడు మళ్ళీ దాని లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ డెకరేషన్ కానీ ఏదైనా కలిసి దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. 40-50 కోట్లు ఖర్చు పెడితే తప్ప ఒక రూపుకి రాదు. అది మళ్ళీ పెట్టాలి ఆ ఖర్చు. దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి. ఒకవేళ టూరిజం కింద పెడితే అంత ఖర్చు పెట్టి మెయింటైన్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా. అది ఇన్ని రకాలుగా ఈ రోజు కుటుంబ ప్రభుత్వం ఆలోచిస్తుంటే అది మానేసి ఇటువంటి పిచ్చ ప్రశ్నలు అన్ని వేస్తున్నారంటే మేము మూర్ఖత్వం అనుకోవాలి, ఏమనుకోవాలి నాకు అర్థం కాదు. ఖచ్చితంగా
దాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారు దృష్టి పడింది కాబట్టి దాన్ని ప్రజలకు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, నష్టం జరగకుండా అన్నది మాత్రం ఆలోచన అయితే ఆయన చేస్తాడు. ఓకే సార్, నమస్తే.